వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నారు ఇందూరు మిర్రర్. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరు బీఆర్ఎస్ హయాంలో జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దొంగ ఓట్లతో పాటు దొంగ పాస్పోర్ట్లు జారీ చేశారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ఓట్ల చోరీ అనడం హాస్యాస్పదమన్నారు. జూబ్లీ హిల్స్ పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎంపీపీసీసీ అధ్యక్షుడు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు వారంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, లేకపోతే నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరీ బీఆర్ఎస్ హయాంలో జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దొంగ ఓట్ల పాటు దొంగ పాస్పోర్ట్లు జారీ చేశారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ఓట్ల చోరీ అనడం హాస్యాస్పదం అన్నారు. జూబ్లీ హిల్స్ పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఎంపీపీసీసీ అధ్యక్షుడు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో నిర్మాణం ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వారంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అడవి మామిడిపల్లి అన్న మహేష ఇను టోటల్ కాస్ట్ 22 కోట్లు, 15.90 కోట్లు అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళా తర్వాత 2.70 crores కూడా డిపాజిట్ చేసిర్రు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు. కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది. ఎక్కడ డైవర్ట్ చేసింది మీరు చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి, ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి రిసీవ్డ్ 10 కోట్లు. గవర్నమెంటు ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది, ఇవ్వాల్సిన పైసలు 3.30 crores. వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు, పైసలు లేవని. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషను, కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైంకి. మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ని పిలిచి కరెక్టు 18th ఆగస్టులో నేను రివ్యూ పెట్టిన మీ దగ్గర. కాబట్టి మీ పని మీరు చేయండి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే వేరే విషయం. మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు? 3.64 crores పనులు అయిపోయినాక బిల్స్ రేజ్ చేస్తలేరు. అంటే కాంట్రాక్టర్కి 3.30, 3.64 దాదాపు 7 crores పెండింగ్ ఉన్నది డ్యూ. ఇది అడవి మామిడిపల్లి ముచ్చట. ఇక అరసపల్లి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలు ఉన్నది. వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు. వీళ్ళకి అర్థం కాదు. ముస్లింలకు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఆడ బ్రిడ్జు 137 కోట్ల బ్రిడ్జ్, అది
132 కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది, పనులు మొదలైపోయినాయి. ఇప్పటి వరకు పేమెంట్ అయింది 22.85 crores, 23 కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర పెండింగు 7 crores బిల్లు పెండింగ్ ఉన్నది, రేజ్ చేసిరు ఆల్రెడీ. వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి 7.5 crores. అంటే ఈడ కాంట్రాక్టర్ 15 కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్లు. బిల్లులు 2024 డిసెంబర్లో రేజ్ చేసిండు, 9 నెలలు అయిపోయింది, 10వ నెల ఇది. ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి, రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు, ఆ రైల్వేసే తీసేయాలి అవి. దానికోసము 63 లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వేస్ ఆ పని చేసి ఇస్తుంది. కేబుల్ అడ్డం ఉన్నాయి, సో ఆ 63 లక్షలు ఇస్తలేరు. ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలో వచ్చింది, 2 నెలల్లో కలెక్టర్ ఇప్పిస్తా అన్నాడు, 2 నెలలు అయిపోయింది. సో కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రెషర్లో పని చేయకూడదు, మీరు మీ పని మీరు చేసేయండి. మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీరు ఆపొద్దు వాళ్ళ మాటిని, మీరు బాధ్యులవుతారు. ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్, ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషను, ల్యాండ్ అక్విజిషను ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జు సుమారు 55 కోట్ల వాల్యూ, ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం అటు ఇటు ఉంటుంది. 60 కోట్లకి 30 కోట్లు సెంటర్, 30 కోట్లు స్టేటు. ఇక బ్యూటిఫికేషన్కి ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. బ్రిడ్జ్కి అయితే సగం సగం. దీంట్లో 39 కోట్లు 34.29 కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది. సెంటర్ 30 కోట్లు కూడా, సెంటర్ 18 కోట్లు డైరెక్టు, 12 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లలో 30%, అలా వాళ్ళ సిస్టమ్ అట్లుంటుంది. సో 34.29 crores received by the contractor, 3.15 crore bills pending with the government. ₹1 పైన వరకు ఇంకా రికార్డ్ చేయాలి, పని అయిపోయింది, వీళ్ళు బిల్ రేజ్ చేస్తారు. దాదాపు 5 కోట్లు ఈడ పెండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ 18 కోట్లు అయింది, అందులో 12 కోట్ల పేమెంట్ అయిపోయింది. ప్లస్ ఈ 34.29 స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అందులో 30%, అంటే దాదాపు 11 కోట్లు అందులో, అంటే 12, 11, 23 కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది 30 కోట్లలో. అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ 70% పైన, 75% పైన మాధవ్ నగర్కి పేమెంట్ అయిపోయింది. పనులు అయిపోతే మిగిలిన 25% కూడా ఇస్తారు. బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మేలో ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది, ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా, లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా. ఆయన వారం 10 రోజులు టైం ఇస్తాము, వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే, ఫస్ట్ టైం మాధవ్ నగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్ష కూర్చుంటాం. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట, ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినాడు ఆయన. అందరు నవ్వారు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి, ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీ పైసలు కావు మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రియ మిత్రులు, మీ పైసలు అడుగుతలేము మేము, కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని.
పాపం ఈ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్కి వెళ్ళి నిధులు ఆగుతున్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ 10 days, ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్కి కూర్చుంటాం. ఎంఐఎం వాళ్ళ క్యాండిడేట్ లాస్ట్ టైం ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యిండు. ఈ టీఆర్ఎస్ ఆయనేమో ఆయన భార్యకి ఇచ్చిర్రా, ఇచ్చిండ్రు. మా క్యాండిడేట్ ఎల్లో రేపు డిక్లేర్ అవుతాడు. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటారు. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లలో డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసంధానంలో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలే అయినాయి, కేసులన్నీ అయినాయి, ఎవరు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరికి అనుసంధానాలు అయినాయి? ఏం సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్ బానిసలకా, వాళ్ళు విక్టిమ్స్కా? ఎవరి మీద సింపతి చూపెట్టాలి? సరఫరా చేసిన వాళ్ళకా?